ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని రోజులు ఇస్తారు? 1 వీక్ సార్. దానికి చదివి దాంట్లో ఎంత సేపు అక్కడే పోస్ట్ క్వశ్చన్ బట్టి నాట్ అటెంప్టెడ్ దాని కదా ఇది కావలేదు విత్ యువర్ పర్మిషన్ విల్ మేక్. ఓకే, సో ఆల్రెడీ మ్యాన్ పవర్ ఎక్కడ ఉన్నారు ఏంటి డేట్ అవ్వాలి. సో ఫస్ట్ అపాయింట్మెంట్ హెచ్ఆర్ లెవెల్లో వాళ్ళని అపాయింట్ చేయడం. సెకండ్ అదర్ దాన్ ద ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ బేసిక్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అండ్ కస్టడీ ఆఫ్ సెన్సిటివ్ మెటీరియల్స్. ఇది మూడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది. ఇది మేజర్ రిక్వైర్మెంట్. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు 91.21% ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్నాం. 7th పొజిషన్స్ మనం రావడం జరిగింది. గత సంవత్సరంలో 12th పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7th పొజిషన్స్కి రావడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3,821 3,871 మందులు ఫెయిల్ అవ్వడం జరిగింది. డెప్యూట్ చేయడం జరుగుతుంది. చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా 22 అండ్ 21 ఈ 2 తారీఖులో ఇంటర్మీడియట్ యాజ్ వెల్ as ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ. సో ఈ నెక్స్ట్ ఈ 20 డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పకడ్బందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా పర్యవేక్షణ తీసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరుగుతుంది.